ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవరా పార్ట్ 1తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక దీంతో ఇప్పుడు అందరి దృష్టి అప్కమింగ్ మూవీ వార్ 2 మీద ఉంది. ఇక బాలీవుడ్ బడా హీరో రితిక్ రోషన్ తో కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇండియన్ మూవీ లవర్స్ అందరిలో వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే వార్ 2 మూవీ క్లైమాక్స్ దశకు చేరుకుంది. అందులో భాగంగా డిసెంబర్ 2వ వారం నుంచి ఎన్టీఆర్ హృతిక్ పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నారట. ఇక ఇందుకోసం ముంబై శివారులలో అత్యంత భారీ వ్యయంతో ఒక భారీ సెట్ ని వేయించబోతున్నారు. ఇక ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కి హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఇక దాదాపు 15 రోజుల పాటు జరిగే ఆ షెడ్యూల్తో చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే. ఇక మిగతా అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని 2025 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న క్యారెక్టర్ని పోషిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఇక హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న వార్ 2కి అయాబ్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూడ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బాలీవుడ్కి బాటలు వేసుకుంటున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో హిందీకి బెస్ట్ డెబ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ మూవీ సెట్స్లోకి వస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండగ వెళ్ళగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం ఆర్టిస్టుల ఎంపికలో బిజీగా ఉన్నారట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా హీరోయిన్ని ఫిక్స్ చేశారట. అది సప్తసాగరాలు దాటి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ గర్ల్ రుక్మిణి వసంత్ని ఎన్టీఆర్కి జోడీగా ఫిక్స్ చేశారట. ఇక ఈ విషయం తెలిసి ఫ్లాప్ హీరోయిన్ని ఎన్టీఆర్ కోసం తెస్తున్నారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారట.